గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాహ్నవి కపూర్ హీరోయిన్ గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రమే పెద్ది. ఈ పెద్ది సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటి పాట ఊహించని రేంజ్ లో హిట్ అయింది. ఇక పెద్ది సినిమా నుంచి రెండవ పాట వచ్చింది. ఈ పాట మీద ముఖ్యంగా ఈ పాటకి సమకూర్చినటువంటి స్టెప్పుల మీద, కొరియోగ్రాఫర్ విషయంలో కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. నాయక్, ధృవ ఈ రెండు సినిమాల్లోని స్టెప్స్ని కాపీ కొట్టినట్లుగా ఇప్పుడు పెద్ది సినిమాలోని రెండవ పాట ఉంది, అందులో స్టెప్స్ ఉన్నాయి అంటూ చాలామంది జానీ మాస్టర్ మీద విరుచుకుపడుతున్నటువంటి తరంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావటిమన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. పెద్ది సినిమా నుంచి రెండవ పాట విడుదలైంది. ఆ రెండవ పాట స్టెప్స్ మీద కాస్త విమర్శలు వస్తూ ఉన్నాయి. జానీ మాస్టర్, నాయక్, ధృవ ఈ రెండు సినిమాల్లోని కొన్ని స్టెప్స్ ను కాపీ కొట్టినట్లుగా దీంట్లో ఉంది స్టెప్స్ అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు సామాజిక మాధ్యమాల్లో. దీన్ని ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు మీరు కనుక పెద్ది ఈ రెండో సాంగ్ చూసారంటే ఎంత బాగుంది కదా. అసలు ఎగ్జాక్ట్లీ 4 minutes 24 seconds ఉంది పాట. అసలు ఆ లెగ్ మూమెంట్ చూసారంటే అంతసేపు చేయటం అనేది చాలా కష్టం. అవి కాళ్ళ స్ప్రింగ్ చాలా మంది కమెంట్ చేస్తున్నారు. దాని మీద ఒక మంచి కమెంట్ వచ్చింది. రాజమౌళి ఎప్పుడు అంటారు, రామ్ చరణ్ కి తన బలం తనకి తెలియదు, ఆంజనేయ స్వామి లాంటి వాడు, అది ఎలా మీరు పట్టుకోగలిగారు బుచ్చిబాబు అని, అంటే మీరు అది గమనించారు అని. అలాగా అంతసేపు అతను చేయడం చాలా బాగుంది నిజంగా. వైబ్రేషను నేను చూసాను ఫుల్ సాంగ్ 2 సార్లు. ఇంకొకటి ఏంటంటే ఈ పాట అనేది హైలైట్ అవుతుంది. ఇప్పటికే 6 million దాటింది అన్నారు, ఇంకా చాలా వెళ్తుంది. మొదటి పాట కూడా ఊహించని రేంజ్ లో హిట్ అయింది. అసలు మొదటి పాట అమ్మాయి కాదండి, హుక్ స్టెప్ ఒకటే కాదు, జాహ్నవి కపూర్ అన్ని కలిపి హిట్ అవటం వేరు. ఇది మీకు ట్రైలర్ సాంగ్. ఇది మీకు మొత్తం ఇవి పడతాయి కదా, టైటిల్స్ పడినప్పుడు ఈ సాంగ్ ఉంటుంది. అందులో ఈ సాంగ్ లో మీకు లిరిక్స్ కూడా అనంత్ శ్రీరామ్ రాశారు, చాలా బాగున్నాయి. ఇక్కడ ఏం రాశాడంటే, నిన్నలాగా రేపు ఉంటే ఇవాళ నువ్వు ఏం చేసినంటే నీ బద్ధకాన్ని వదిలించుకో అని ఒకటి. 2, మీ నాన్న చేసిన అప్పుకి వడ్డీ నీ కొడుకు కడితే నువ్వేంటి అన్నట్టుగా. అంటే అన్నీ కూడా జీవిత సత్యాలు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ రిలేటెడ్ టు స్పోర్ట్స్ అండ్ దెన్ జీవితం పాటల్లో మీకు అంతర్లీనంగా అవి కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీకు ప్రతి సినిమా లేకపోతే ప్రతి పాట కూడా డస్క్ లాగా ఉంటుంది. అంటే ఆ కలర్ అదంతా కూడా, అది ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. మంచి మల్టీ కలర్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీకు బాగా వైలెన్స్ ఉన్నప్పుడు అది చూపిస్తే అంటలేదండి. అది ఒక ఏమంటారు, గ్రామీణ నేపథ్యం అయి ఉండొచ్చు, కానీ అంత అవసరంలా. మనం బ్లాక్ అండ్ వైట్ లో లేం కదా. నేను అంటున్నది అది ఇంకొంచెం కలర్ఫుల్ గా చూపించచ్చేమో అంటున్నా. అది నాకు అనిపించింది చెప్తాను. తర్వాత ఓవరాల్ గా చూసుకుంటే ఎవరు ఏఆర్ రెహమాన్ పాడారు, చాలా బాగా పాడారు. అతనికి అంటే అతను రామ్ చరణ్ పాడుతున్నట్టుగానే ఉంది, మీకు ఎక్కడ ఆడుగా లేదు. నేను పాట 2 సార్లు విన్నాక చెప్తున్నాను. సో లిరిక్స్ బాగున్నాయి, పాడడం బాగుంది, తర్వాత రాసిన అతను బాగా రాశారు, ఇంకా చేసిన అతను చెప్పక్కల. ఇంకా బుచ్చిబాబు తీయటం చాలా బాగుంది. అంటే రెండో సినిమాకి అతను చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఎవరు, బుచ్చిబాబు యాజ్ ఎ డైరెక్టర్. అండ్ దెన్ అసలు మనకి చిరంజీవిని మించి అన్నట్టుగా అనిపించింది మీకు ఈ స్టెప్స్ అయితే మీరు ఒక మాట అడిగారు, ఏంటి నాయక్ అండ్ ధృవ లాగా ఉన్నాయని. ఏమండి, చిన్న చిన్న పోలికలు ఎక్కడైనా ఉంటాయి. ఎంత కొత్తగా మీరు కనిపెట్టినా కూడా పాత వాసనలు ఉండకుండా దేనికైనా ఉంటాయా? పాతలోంచే కొత్తగా పుట్టుకొస్తాయి కదా. మనం చూసే కనుని బట్టి ప్రతిదీ మనం నెగిటివ్ గా చూడాలంటే చూస్తాం. ఇంకొకటి, జానీ మాస్టరు ఇప్పుడు మళ్ళా కొంచెం ఫామ్ లోకి వస్తున్నారు. సో ఆయన మీద రాళ్ళు వేసేవాళ్ళు ఉండొచ్చు, మనం అవన్నీ పట్టించుకోకల. ఇప్పుడు జానీ మాస్టరు మంచి టాలెంట్ ఉండే ఒక డాన్స్ డైరెక్టర్. అతను మళ్ళా రావాలి, బాగా మంచి సినిమాలు చేయాలని మనం కోరుకుంటాం. అది వద్దు అనుకునే వాళ్ళు, కమెంట్ చేసే వాళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. కాబట్టి నెగిటివ్ వదిలేసి మనం లెట్ us బి పాజిటివ్ అంట. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ అనేది బాగుంది, ఇంకా బాగుండాలి. ప్రతి చిన్న చిన్నది నేను భూతద్దంలో పెట్టి చూస్తాను, ప్రతి మైన్యూట్ ఇది నేను కమెంట్ చేస్తానంటే అది వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ కర్మలు అంతే. కానీ నాకు ఓవరాల్గా అయితే పాట చాలా నచ్చింది. అతని హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అసలు అతను ఎగురుతుంటే, అంటే బ్యాట్ ఇది చేయటం, అంటే
ఏమంటారు ఆడడం, అది Hmm. ఆ బాల్ కొట్టడం చాలా బాగుంది. అంటే మీకు ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అనేది అర్థమైపోయింది, Hmm. గ్రామీణ నేపథ్యం అర్థమైపోయింది, తర్వాత రామ్ చరణ్ లుక్స్ మనకు కనిపించాయి. Hmm. ఓవరాల్ గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అయితే మనం పెద్ద సినిమా నిజంగా అంటే గ్లోబల్ ఖచ్చితంగా స్టార్ రామ్ చెప్పొచ్చు. చరణ్ గారి అభిమానులు అయితే ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ ఈ 30 సినిమా పోస్టర్ విడుదలైన దగ్గర నుంచి టీజర్ కానివ్వండి, ఫస్ట్ సింగిల్, అలాగే సెకండ్ సాంగ్ రిలీజ్, ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు ఒక ఉత్సాహాన్ని అయితే నింపుతూ ఉన్నాయి. మరి దీన్ని కూడా వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అంటారా? ఐ డోంట్ థింక్ సో choreography అండి. Hmm. అన్ని అది లేదు ఇట్స్ రియలీ గుడ్. Hmm. అండ్ దెన్ ఏప్రిల్ 30th కోసం వెయిట్ చేస్తున్నారు. ఇవన్నీ పట్టించుకునే వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అయి ఉండరు. ఓకే ఎవరో కమెంట్స్ మనం పట్టించుకోగలం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.